దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఇక ఆపరేషన్ క్లీన్ స్వీప్ అమల్లో మచిలీపట్నం మున్సిపాలిటీ సత్తా చాటింది. రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన మున్సిపల్ కమిషనర్ బాపిరాజును పలువురు ఘనంగా సత్కరించారు. మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పివి ఫణికుమార్తో పాటు సచివాలయ ఉద్యోగులు, స్వచ్ఛ సైనికులు పాల్గొన్నారు. 30 రోజుల పాటు 50 డివిజన్లో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా 62 బ్లాక్ స్పాట్లను గ్రీన్ స్పాట్లుగా మార్చామని కమిషనర్ తెలిపారు. ఇది మొత్తం టీం వర్క్తో సాధ్యమైందని పేర్కొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ప్రోత్సాహంతోనే కార్యక్రమాన్ని విజేతంగా నిర్వహించి మచిలీపట్నం మున్సిపాలిటీకి ప్రథమ బహుమతి సాధించామని కమిషనర్ బాపిరాజు తెలిపారు. కొల్లు రవీంద్ర గారు, ఎంపీ బాలశౌరి గారి సూచనల మేరకు మరి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు బాపిరాజు గారు ప్రతి నిత్యం కూడా 4 రోజుల పాటు అన్ని వార్డుల్లోనూ పర్యటిస్తూ శానిటేషన్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి ఎంతో కృషి చేశారు. ఆ కృషికి ఫలితంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మొన్న గుడివాడ వచ్చినప్పుడు ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డు ఆయనకి వచ్చిందంటే మరి మచిలీపట్నం పుర ప్రజలందరికీ కూడా వచ్చినట్టే అవార్డుగా భావించి ఈరోజు మరి 62 బ్లాక్ స్పాట్లు గుర్తించి అక్కడ ఎల్లో కలర్స్ కానీ బల్ల లైటింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా చేయించామని కమిషనర్ గారు చెప్తున్నారు. మరి అంత క్లీన్గా చేయించిన పరిసరాలను మనందరం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపై కూడా ఉంది. వారందరి కృషి ఫలితంగా మరి ఈ రోజున కమిషనర్ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆ అవార్డు ఇది మరి బందరు ప్రజలందరికీ వచ్చిన అవార్డు కాబట్టి వారిని ఈరోజు మా 45వ డివిజన్ నుంచి చిరు సత్కారం మా సచివాలయ సిబ్బంది కానివ్వండి, మరి స్వచ్ఛ సైనికులు కానివ్వండి, మా డివిజన్లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా రవికుమార్ గారు కానివ్వండి, భాను గారు కానివ్వండి, శాహర్ గారు ఇలాంటి వీళ్ళందరూ కూడా సచివాలయ సిబ్బంది అందరం కలిపి మరి ఈరోజు వారిని గౌరవంగా సన్మానించుకోవడం జరిగింది. 50,000 నుంచి 3 లక్షల జనాభా ఉన్నటువంటి నగరాలను ప్రాతిపదికగా తీసుకుని మనకి స్టేట్లో మరి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 3 కేటగిరీల కింద తీసుకుని 9 ప్రైజులు ఇవ్వడం జరిగింది. అందులో ఒక కేటగిరీ 50,000 నుంచి 3 లక్షల జనాభా ఉన్నటువంటి కేటగిరీలో మనకి ఫస్ట్ ప్రైజ్ రావడం అనేటువంటిది చాలా ఆనందకరమైనటువంటి విషయం. మనది 170,000 జనాభా కాబట్టి ఆ కేటగిరీలో మనల్ని పెట్టారు. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అన్నది 30 రోజుల పాటు మనం చేసినటువంటి కార్యక్రమం. ఈ 30 రోజుల్లోనే కూడా మన దగ్గర ఉన్నటువంటి 50 డివిజన్స్ని కూడా సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగానే బ్లాక్ స్పాట్స్ని గ్రీన్ స్పాట్స్గా మార్చడం అనేటువంటి కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, మన గౌరవ ఎంపీ గారు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ డికే బాలాజీ గారు, అదేవిధంగా గౌరవ జాయింట్ కలెక్టర్ గారు శ్రీ మల్లారపు నవీన్ గారు ఈ వీరి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని మనం చేయడం జరిగింది. ఇదంతా టీం వర్క్గా చేయడం వల్ల మరి ఇదంతా పేరు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు మొన్న గుర్తించి గుడివాడలో జరిగినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మనకి ఈ ప్రైజు, మెమెంటో, సర్టిఫికెట్, గుర్తింపు ఇవ్వడం జరిగింది. దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పేసి నగర ప్రజలందరినీ కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.